ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు విమర్శలను భరించే సహనం ఉండాలి. మన ఆలోచనలను మనం జయిస్తే అనుకున్నవి సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చాలామంది కోరుకుంటారు. కానీ కొందరే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. లక్ష్యం దిశగా చేసే ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురవచ్చు. కాలం పరీక్షలు పెట్టవచ్చు, చేసిన ప్రయత్నాలు వృధా కావచ్చు. చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి హేళన చేయవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ లక్ష్యంపై మీకంటూ ఒక స్పష్టత ఉంటే ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కష్టాలను లెక్క చేయవలసిన అవసరం లేదు. ఈరోజు నువ్వు పడే కష్టం, శ్రమ రేపు మిమ్మల్ని గొప్ప స్థానంలో నిలుపుతుంది. సమయం ప్రపంచంలో అత్యంత విలువైన, శక్తివంతమైన విషయం. గడిచిన కాలం జీవితంలో మళ్ళీ మీకు తిరిగి రాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ జీవితానికి సంబంధించిన అన్ని గాయాలను నయం చేస్తుంది. మీకు కావలసిన విజయాన్ని ఇస్తుంది. జీవితంలో సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. సమయాన్ని గౌరవించే వ్యక్తి తాను చేసే పని రేపటికి వాయిదా వేయరు. పనిని రేపటి కోసం వదిలిపెట్టడు. నువ్వు గెలిచావనుకో, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ ఓడిపోయావనుకో, నీ సమాధానం వినడానికి కూడా ఎవ్వరు సిద్ధంగా ఉండరు. గడిచిన కాలాన్ని తలుచుకుని బాధపడుతూ రాబోయే కాలం గురించి భయాందోళన చెందుతూ మనిషి ఎప్పుడూ గతంలోనూ భవిష్యత్తులోనూ బతుకుతున్నాడే కానీ వర్తమానంలో కాదు.
జీవితంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. గెలిస్తే గొప్ప నాయకుడివి అవుతావు. ఓడిపోతే మరొకరికి మార్గదర్శివి అవుతావు. నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో. అనుకున్నది సాధిస్తా అన్న నమ్మకాన్ని మాత్రం వదులుకోకు. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గము పుట్టాలి. ఏదైనా చేసేటప్పుడు అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏదో రకంగా ఎదురు వస్తూనే ఉంటారు. అదే జరిగిపోయిన తర్వాత దాని గురించి మాత్రమే మాట్లాడుతారు. మంచి అయితే మంచిగా, చెడు అయితే చెడుగా. గొప్ప అయితే గొప్పగా. అందుకే అనుకున్నది చేసేయి. అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎంత పశ్చాత్తాపపడిన గతం మారదు. ఎంత ఆతృత పడిన భవిష్యత్తులో జరిగేది ఆగదు. ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు బాగుండక మానదు. అర్థం చేసుకునే వాళ్ళకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటినీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి నిత్యం గెలిచేవాడు కాదు, పడిపోతున్న నిలిచేవాడు గొప్పవాడు.